సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ అన్న, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎట్లా అనిపిస్తుంది 10 ఇయర్స్ జర్నీ లైఫ్ అంతా చూసుకునేసరికి మీకు కెరియర్ పరంగా? కెరియర్ పరంగా అయితే గ్రోత్ చాలా ఉంది. గ్రోత్కి రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టాలెంట్. మనకు టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని ప్రూవ్ చేసుకునే ఇది కూడా ఉండాలి. అంటే మంచి మాస్టర్స్ ఉన్నారు మా ఇండస్ట్రీలో. మాస్టర్స్ మాకు ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే మా టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళు మాకు ఆపర్చునిటీస్ ఇవ్వాలన్నా కూడా మా టాలెంటే ఇంపార్టెంట్. సో అది కానీ మేము కరెక్ట్గా యూస్ చేసుకుంటే మా గ్రోత్ ఎక్కడ ఆగదు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు దొంగతనం కూడా చేయలేదు, మన టాలెంట్ మనదే. సో ఇప్పుడు మా గురువు గారు వచ్చి శేఖర్ మాస్టర్. నేను డ్యాన్స్ నుంచి స్టార్ట్ చేసింది శేఖర్ మాస్టర్ దగ్గరే. సో తర్వాత చేశాను, D2 కంటెస్టెంట్గా చేశాను శేఖర్ మాస్టర్కి. స్టిల్ ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా చేస్తున్నాను, ఆల్ మాస్టర్స్ దగ్గర చేస్తున్నాను. ఈ గ్రోత్కి నేను ఈ రేంజ్లో ఉండడానికి రీజన్ వన్ ఆఫ్ మై మెయిన్ గురు మై శేఖర్ మాస్టర్. అండ్ చెప్పండి. అంటే రీసెంట్గా జానీ మాస్టర్ గారి ఇష్యూ కూడా ఉంది. అంటే చాలామంది లేడీస్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఆడపిల్లలను పంపించాలంటే కొంచెం ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి చాలా వరకు భయపడుతున్నారు. అంటే జానీ మాస్టర్ ఇన్సిడెంట్ దీని మీద అంటే మీరేం చెప్తారు? దీనిపై ఏమైనా ఆడియన్స్కి కానీ ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉన్నవారి అందరికీ అంటే డ్యాన్స్ మీద కొంత ప్యాషన్ ఉన్న వాళ్ళకి కానీ అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ మీద అందరూ భయపడుతున్నారంటే అది ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అది ఏంటో తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఈవెన్ మాకు కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్గా జరిగింది ఏంటో తెలియదు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ జానీ మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆయన మాస్టర్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ది బెస్ట్ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏదో అమ్మాయిల విషయంలో అలా అని చెప్పి బయట రూమర్స్ ఇవన్నీ నమ్మద్దు. ఎందుకంటే ఏ మాస్టర్స్ అలా ఉండరు. ఎందుకంటే ఉంటే ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో కూడా ఉండరు వాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే అంత పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకి సాంగ్స్ ఇస్తున్నారంటే వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళ బిహేవియర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మాస్టర్స్ అందరూ మా గురువులే. సో ఎవరైనా భయపడడానికి అలాంటిది ఏం లేదు, హ్యాపీగా వచ్చి రావచ్చు, చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది కూడా ఏ అమ్మాయినా మనం దాచేసి మాస్క్ పెట్టేసి మీరు ఎవరికి బయట చెప్పొద్దు అని చెప్పకుండా ఉండడానికి లేదు. ఏది జరిగినా బయటికి చెప్పేయచ్చు. సో అదేదో దాన్ని ఫోకస్ చేసి పర్టికులర్గా ఒక్క పాయింట్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాస్టరే కాదు, ఏ మాస్టర్ కూడా అలాంటి మాస్టర్స్ మా ఇండస్ట్రీలో అయితే లేరు. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరు లేరు. ఇంకా బాలీవుడ్లో ఉండొచ్చు, అది ఎక్కడ మాకు తెలియదు. ఇక్కడైతే ఎవరు లేరు, ది బెస్ట్ కొరియోగ్రాఫర్సే ఉన్నారు. ఎవరికైనా ఇప్పుడు మేము కూడా చెప్పేది అదే, మా క్లాస్కి ఎవరైనా వచ్చారు అంటే మా దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా మేము 24/7 అబ్జర్వేషన్లోనే పెడతాం. ఎలా చెప్తున్నారు, ఇన్ కేస్ ఏదైనా రాంగ్ గైడెన్స్ ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళని ఏదైనా మెసేజ్ చేయడం అలాంటిది ఏదో ఉంటే మేము ఎంకరేజ్ చేయము, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. అంటే మీరు ఇప్పుడుదా చేసిన బెస్ట్ యాక్టర్స్తో అంటే ఎవరు చెప్తారు? మీ ఫేవరెట్ హీరో కానీ ఎవరైనా? అంటే ఆల్వేస్ ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అందరు హీరోస్ పక్కన డ్యాన్స్ చేశాను. బట్ నాకు ఎన్టీఆర్ గారు ఎక్కువ ఎందుకు ఇష్టం అంటే ఆయన స్టామినా ముందు ఆయన స్టామినా లెవెలే వేరు. ఆయన మెమరీ ఇంకా చాలా సూపర్ మెమరీ. ఎందుకంటే నేను అనుకుంటాను, అబ్బాయి ఇలాంటి మెమరీ నాకు ఉండాలి, ఏ మూమెంట్ అయినా మర్చిపోకుండా ప్రతిదీ కూడా ఒకసారి చూసారంటే రెండో టేక్ మూమెంట్ ఓకే అయిపోయేటట్టు ఉంటుంది. సో స్టైల్ వైజ్ అయితే బన్నీ గారు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారితో కూడా సాంగ్ చేసినట్టుందా? హరహర వీరమల్లి ఒక సాంగ్ చేసామండి. అది ఇంకా అంటే టీజర్ కూడా రాలేదు ఆ సాంగ్ది. బాగుంటుంది, శోభి మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి. పిఠాపురం దగ్గర చేసాం సాంగ్, బట్ ఇంకా అవ్వలేదు. మంచి సాంగ్ అది కూడా. సినిమా హరిహర వీరంలో ఎట్లా ఉండబోతుంది అంటారు సినిమా? డెఫినెట్గా మంచి మూవీ అండి. ఎందుకంటే ఏఎం రత్నం గారు ఇన్ని ఇయర్స్ నుంచి దాన్ని హోల్డ్లో పెట్టడానికి రీజను స్టోరీ గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని హోల్డ్లో చేశారు. లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అజ్ఞాతవాసిలో కూడా సాంగ్ కూడా చేసినట్టున్నారు. చేశానండి, కాశీలో. అది కూడా శోభి మాస్టర్ది సాంగ్ చేసాం. ఇంట్రడక్షన్ సాంగ్కి వెళ్ళాము. అప్పుడు అది కూడా 2 days ఏమో చేసాము. జస్ట్ అగోరా గెటప్స్ అవి అంతా, అదొక వైల్డ్ అండ్ సాంగ్. అది పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అది. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి మీవి? నేను చేసినవి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి ఆల్మోస్ట్ అంటే చిన్న హీరోస్ కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ సాంగ్స్ అప్కమింగ్ చాలా ఉన్నాయి. అంటే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇంకేం చేయలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే పెద్దవన్నీ జనవరికి రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఫెబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.